పరిగెడుతున్నారు, చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు, పరిగెడుతున్నారు, ఇల్లంతా తిరుగుతున్నారు. ఒకప్పుడు నాకు సంతానం లేదు అని బాధపడిన ఆ కుసుమాంబ ఇప్పుడు ఆ పిల్లలను పట్టుకోవడానికి, ఆ పిల్లలను సముదాయించడానికి కష్టమైపోతుంది ఆ కుసుమాంబ గారికి. అంతగా పిల్లలంతా కూడా పెరిగి పెద్దదవుతున్నారు. అనేకమైన లీలలు చూపిస్తున్నారు వాసవీదేవి. అంటే మనకి కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్ముడు యశోదమ్మ దగ్గర బాలలీలలు చూపిస్తూ ఉన్నారో అలాగా మనకు వాసవి మాత అనేకమైన బాలలీలలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక ఆ బాలలీలల తర్వాత ఇక కొంచెం పెద్దగా అయినాక పిల్లలు ఏం చేస్తామమ్మా, స్కూల్కి చేర్పిస్తాం కదా. అలాగే వాసవి విరూపాక్షులు కూడా విద్యాభ్యాసానికి గురుకులానికి, ఎక్కడైతే గురుకులం ఉంది, ర్యాలీ పెనుగొండకు దగ్గరలో ఉన్నటువంటి ర్యాలీ పట్టణంలో గురుకులం ఉంది. ఆ గురుకులంలో భాస్కరాచార్యుల వారు ఉన్నారు. కనుక ఓ కుసుమాంబ, నీవేమి బాధపడకు, నీవేమి చింతించకు. మన పిల్లలకి గురుకులంలో చేర్పిస్తే, విద్యాభ్యాసానికి చేర్పిస్తే వాళ్లే అన్ని నేర్చుకుంటారు అని అప్పుడు ఆ గురుకులంలో చేర్పించడానికి అనుకున్నారు. ఆ మరుసటి రోజునే ఒక బంగారు రథంలో వాసవి విరూపాక్షులు వెంట పెట్టుకుని కుసుమాంబ కుసుమశ్రేష్ఠి వారు రాజ్యభవనం నుంచి గురుకులానికి చేరుకున్నారు. ఆ గురుకులానికి ముందే వస్తున్నారని తెలుసుకున్న బ్రహ్మదేవుడి అంశైన భాస్కరాచార్యుల వారు ముందే గ్రహించి ఇక ఆయన ఏ చెట్టు చూసినా వాసవినే, ఏ పుట్ట చూసినా వాసవినే, ఏ పుట్ట చూసినా వాసవినే, ఎటు చూసినా ప్రకృతి అంతా వాసవి మాతగానే కనిపిస్తోంది భాస్కరాచార్యుల వారికి. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి వాసవి మాత అమ్మవారు అని తెలిసినది ఆయన ఒక్కరికే అన్నమాట. కనుక ఆయన ఇక అమ్మవారు వస్తోందని చాలా సంతోషపడుతుండగా ఆ క్రమంలో బంగారు రథములో వాసవి విరూపాక్షులు ముగ్ధ మనోసరంగా, వాసవీదేవి ఎలా ఉందమ్మా అంటే సూర్యచంద్రుల కాంతి అంతా కూడా వాసవిలోనే ఉందా, కోటి సూర్యుల కాంతి వాసవిలో ఉందా అని అంత గొప్పగా వాసవీదేవి గొప్ప కాంతితో వెలుగొందిపోతూ ఉంది. అలాంటి బంగారు రథంలో రానే వచ్చారు గురుకులానికి వాసవి విరూపాక్షులు, తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ కుసుమశ్రేష్ఠి వారు, కుసుమాంబ వారు పెద్ద పెద్ద పల్లెరములలో ఆ గురువు గారికి అనేకమైన పువ్వులు, పండ్లు, మధురమైన పదార్థాలు, పిండి వంటలు, వస్త్రములు, దక్షిణ, తాంబూలాదులు అన్నీ కూడా మంగళ ద్రవ్యములు తీసుకుని గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారికి సమర్పించి, ఓ గురువర్య, ఈ రోజు నుంచి మా పిల్లలకు మీరే పాఠాలు నేర్పించాలి, మీరే మమ్మల్ని ఎంతో ఉత్తీర్ణత చేసినటువంటి వారిగా పిల్లలను కూడా మీరే తీర్చిదిద్దాలి అని గురువు గారికి అప్పచెప్తూ ఉన్నారు. అప్పుడు గురువు గారు అనుకుంటున్నారు, ఆహా, సకల విద్యా స్వరూపిణి అయిన సరస్వతి మాత అంశైనటువంటి ఈ వాసవికి నేను విద్యను బోధించాలా, సకల వేదాంత జ్ఞానసారమైన గాయత్రికి నేను విద్యను నేర్పించాలా, సకల ఐశ్వర్యములకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి నేను విద్యను నేర్పించాలా, ఆహా అంటూ ఇదంతా నీ లీలమ్మ, ఈ జగన్నాటకం తల్లి, నన్ను ఒక నామక గురువుగా తలచావా అంటూ ఉండగా అమ్మవారు స్వామి గురువర్య నమస్కారం అని అన్నారు. ఆ విధంగా గురువు గారి దగ్గర అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు. ఎట్లా నేర్చుకున్నారు, ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు, ఎన్ని విద్యలు నేర్చుకున్నామా అమ్మవారు అంటే అష్టవర్షే అంటే 8 సంవత్సరములకు వేదాలు నేర్చుకున్నారు. తర్వాత 12 సంవత్సరముల వరకు వేదాంగాలు నేర్చుకున్నారు. 16 సంవత్సరముల వరకు యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. 18 సంవత్సరములకు చతుర్వేదాలు, మొత్తం అన్ని కూడా వేదాలు. చతుర్వేదాలు అంటే మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 8 సంవత్సరాలు, 8 years నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ కాలంలో 8 years పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటారా మన ఇళ్లలో? కనీసం వాళ్ళకి